ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే. సుందరరామరెడ్డి గారు, త్వరలో దీపావళి రాబోతోంది. దీపావళి రాబోతోంది అంటే ప్రతి ఒక్కరి దృష్టి, ప్రతి ఒక్కరి ఆలోచన బంగారం వెండి ధరలు ఎంతలా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఓ నెల 2 నెలల ముందు నుంచే రీసెర్చ్ మొదలు పెడతారు. రైట్. అసలు ఇవాళ గోల్డ్ పరిస్థితి అంటే ఒకసారి చూద్దాం. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాముల ద్వారా 1,13,300 ఉంది. అంటే 1 గ్రాము దగ్గర దగ్గర 11,330 రూపాయలు ఉంది. ఇది 24 క్యారెట్స్. 22 క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ విషయానికి వస్తే 10 గ్రామ్స్ 1,02,000 ఉంది. 22 క్యారెట్ 1 గ్రామ్ విషయానికి వస్తే 10,200 ఉంది, ఇంక్లూడింగ్ 3% GST. ఇక సిల్వర్ విషయానికి వస్తే 135 రూపాయలు 1 గ్రాము, అంటే 1,32,300, 34,000 దగ్గర ఉంది సిల్వర్. సో ఈ సంవత్సరం దగ్గర దగ్గర 50% హైక్ అయింది బంగారం, జస్ట్ 1 year లోనే. సో ఇంకా త్వరలో మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంతవరకు ధరలు వెళ్ళే అవకాశం ఉందంటారు? సో బేసికల్గా ప్రతి ఎసెట్కి ఈ సైకిల్ నేచర్ ఉంటుందండి. బట్ గోల్డ్కి ఈ రేంజ్లో వస్తుందని మాత్రం మనం ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్గా ఈ రేంజ్లో షాపింగ్ చేస్తారని మనం ఎప్పుడు ఒక 5 years బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్. అందుకని గవర్నమెంట్ వాళ్ళు కూడా సోరింగ్ గోల్డ్ బాండ్స్, జనాలు అనవసరంగా గోల్డ్ కొని స్టోర్ చేస్తున్నారు, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దామని మా దగ్గరికి ఇచ్చేస్తే అని చెప్పేసి ఫ్రీగా 2% ఎక్స్ట్రా ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. బట్ గోల్డ్ ఇలా పెరిగిద్దాని సంగతే వాళ్ళకి ఏం ఎంకరేజ్మెంట్ కూడా అవసరం లేదండి. ట్యాక్స్ రిటర్న్స్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేశారు. ఒకప్పుడు గోల్డ్ పర్సెప్షన్ అలా ఉంది 5-6 years బ్యాక్. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వరల్డ్ వైడ్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొంత మీన్ చేసినాయి. పర్టికులర్ గా చైనా, యుక్రెయిన్, రష్యా యుక్రెయిన్ వారప్పుడు ఎప్పుడైతే అమెరికా వాళ్ళు స్విఫ్ట్ సిస్టమ్ దాని మనీ, రష్యన్ మనీ మొత్తం బ్లాక్ చేశారు, ఫస్ట్ టైం వరల్డ్ మొత్తానికి రేపొద్దున సెంట్రల్ బ్యాంక్స్ లో వేరే కంట్రీలో మన డబ్బు కనుకుంటే, పర్టికులర్ డాలర్ లో కనుకుంటే మన పరిస్థితి ఏంటని చెప్పి క్వశ్చన్ వచ్చేసింది. అంటే 2022 నుంచి అక్కడి నుంచి గోల్డ్, అప్పుడు అక్కడి నుంచి గోల్డ్ మన పరుగు చూసుకుంటే కనుక అసలు ఏ మాత్రం ఆగటం లేదండి. అక్కడి నుంచి 50, 60, 70, 80 వచ్చేసి పోతూనే ఉంది. కోవిడ్ అప్పుడైతే 48,000 ఉంది. 48,000 సార్, 45, 48 మాక్సిమం అంతే. ఇప్పుడు ఏం జరుగుతుంది, లాస్ట్ 1 year నుంచి ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్ వార్ బిగించేశారో అంటే ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ బిగిన్ అయిపోయింది. ఈ డాలర్ వాళ్ళ మీద కోపం అని కావచ్చు, లేకపోతే 2 కంట్రీలో లోకల్ బిజినెస్ చేద్దామన్న విషయం కావచ్చు. ఇండియానే ఉందనుకోండి, ఇండియా మేజర్ ఇంపోర్టర్స్ అంటే క్రూడ్ అండి. ఆ క్రూడ్ ని డాలర్ నుంచి పక్కకు తీసుకెళ్లేసేసి రష్యా వాళ్ళతోటి మన వాళ్ళు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నారు. అంటే మనకి ఇంకా డాలర్ అవసరం లేదు ఆ ఏరియాలో. అట్లా చాలా కంట్రీస్ వరకు కూడా ఏంటంటే లోకల్ టైప్స్ తోటి లోకల్ కరెన్సీలు ట్రేడ్ చేయడం బిగిన్ చేసినాయి. వరల్డ్ వైడ్ గా ఇంతకుముందు 55% ఉండే డాలర్ రిజర్వ్ స్టాటస్ కదా ఇప్పుడు రీసెంట్ గా అయితే 49కి వచ్చేసింది. ఇప్పటికీ వరల్డ్ నెంబర్ 1 రిజర్వ్ కరెన్సీ డాలరే, కానీ స్టేటస్ కోల్పోతుంది, స్లోగా డౌన్ అవుతుంది. రీసెంట్ గా ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మేము హెడ్జింగ్ పర్పస్ కోసం డాలర్స్ తగ్గించుకొని మేము గోల్డ్ లో హెడ్జ్ చేస్తున్నాం అని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ 1 year లోనే ఈ అమెరికన్ డాలర్ గోల్డ్ తో పోల్చుకుంటే 50% వాల్యూ లాస్ అయిపోయింది. అందుకని ప్రపంచంలో పర్టికులర్ బ్రిక్ కంట్రీస్ లో ఈ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం అనేది ఎవ్రీ మంత్ ఫ్యాషన్ అయిపోయింది. ఎంత అంటే ఈ రేట్ దగ్గర కూడా అదేదో డిస్కౌంట్కి వచ్చినట్టు వాళ్ళు బై చేస్తున్నారు. మామూలుగానే కస్టమర్ దగ్గర నుంచి డిమాండ్ ఉంటుంది, అండ్ ఇండియన్స్ రిటైలర్ దగ్గర నుంచి డిమాండ్ ఉంటుంది, ఆర్నమెంట్స్కి డిమాండ్ ఉంటుంది. బట్ కొత్తగా సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎప్పుడైతే దిగారో అంతే గోల్డ్కి ఒక్కసారిగా హ్యూజ్ డిమాండ్ రావడం అయింది. బేసికల్గా గోల్డ్ రేటు పెరగాలంటే ఒకటి వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఎక్కువ ఉండాలా. ఇప్పుడు నేపాల్లో అంత గొడవలు జరుగుతున్నాయి, ఆ కంట్రీ నుంచి పారిపోవాలంటే వచ్చేటప్పుడు మీ అసెట్స్ మొత్తం గోల్డ్ ఫార్మేట్లో ఉన్నాయనుకోండి, 4 బంగారు కడ్డీలు వేసుకొని బ్యాగ్లో దద్దుకొని పారిపోయి రావటం ఈజీ. ల్యాండ్ని తీసుకెళ్ళలేవుగా, ఫిజికల్ వస్తువులు ఏం తీసుకెళ్ళలేవు కదా, స్టాక్ మార్కెట్లో ఉన్న అసెట్స్ మొత్తం తీసుకెళ్ళలేవు కదా నేపాల్లో ఇలాంటివన్నీ. సో అందుకని ఎక్కడైనా కంట్రీలో కనుక డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గోల్డ్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది, వాళ్ళు కొంట బీన్ చేస్తారు కాబట్టి. ఓకే. రెండోది, సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు అనుకోండి, ఈ డెట్ ఫండ్స్కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని మళ్ళీ కట్ చేయడం బీన్ చేసినాయి. ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ తగ్గిపోయినా సరే ఇప్పుడు అమెరికాలో కూడా వడ్డీ రేట్లు తగ్గిపోతారు, నెక్స్ట్ మంత్ తగ్గిపోతున్నారు. ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్రెడీ ఇప్పటికే 3 times తగ్గించేసినాయి. అంటే ఎక్కువ డబ్బులు అట్రాక్ట్ చేస్తే ఈ డెట్ ఫండ్స్ వాటి అట్రాక్షన్ కోల్పోతున్నప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మూడోది, ఇన్ఫ్లేషన్ వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఒకవైపు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా సరే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందండి. అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, అన్ని చోట్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువ, ఎక్సెప్ట్ ఇండియాలో కాకుండా మిగతా ఏ కంట్రీలో చూడండి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా సరే గోల్డ్లోనే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అట్లా వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ
ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇది అవటాలు, వడ్డీ రేట్లు కట్ చేయటం, ఇవన్నీ నార్మల్గా గోల్డ్ మూవ్ కారణం అవుతాయి. కొత్తగా ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ బ్యాంక్స్ షాపింగ్ బిగిన్ చేసినాయి. ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ తగ్గించి అమెరికాలో ట్రెజరీ వాటి మీద ట్రెజరీ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బిగిన్ చేసినాయి. దాంతో హ్యూజ్ డిమాండ్ వచ్చింది గోల్డ్కి. ఎగ్జాక్ట్లీ హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఎంత అంటే నెక్స్ట్ 2-3 years పెరగాల్సిన గోల్డ్ మొత్తం ఇప్పుడే పెరుగుతుందండి. ఈవెన్ మనం ఒక 2 months బ్యాక్ కూడా 1,10,000 అంటే అంత బాధ్యత అన్నారు. అంత బాధ్యత అంతగా పెరుగుతుంది అన్నమాట గోల్డ్. సో సిల్వర్ అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది ఓకే. బట్ గోల్డ్ అలా కాదు, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అనమాట. అంటే బీభత్సంగా కొంటపోతున్నాయి. అందుకని ఇన్ఫ్లేషన్, అన్సర్టనిటీ, రేట్ కట్స్, ఈ ట్రంప్ పుణ్యం అంటూ గోల్డ్ మాత్రం డిమాండ్ వచ్చేసి బాగా మోగుతా ఉంటారు వరల్డ్ వైడ్ గా. రీసెంట్ గా ఐఏఎం వాళ్ళు సర్వే చేశారండి ఇండియాలో గోల్డ్ అసలు ఎంత ఉంటుందో ఏంటనేది. వాళ్ళ సర్వే ప్రకారం ఒక్క తమిళనాడులోనే 700 టన్ గోల్డ్ అండి, ఇది అఫీషియల్ లెక్క. 700 టన్నులు ఒక తమిళనాడులో. అవును. కర్ణాటకలో 4,000 టన్నులు గోల్డ్, అండ్ ఆంధ్రప్రదేశ్ లో 2,750 టన్నులు. థర్డ్ బిగ్గెస్ట్ స్టేట్ అండి గోల్డ్. అయితే ఇవన్నీ ప్రైవేట్ కన్జంప్షన్ కాబట్టి మనకు అఫీషియల్ గా మనకు తెలుపుదు, బట్ ఐఏఎం వాళ్ళ సర్వే అనమాట. అండ్ అఫీషియల్ గా మనం లాస్ట్ 15 years లో యావరేజ్ మీద 750 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి అఫీషియల్ రూట్ లోని ఎవ్రీ ఇయర్. ఆ లెక్కను చూసుకున్నాం అనుకోండి, ఒక 15,000 టన్నులు జస్ట్ లాస్ట్ 15 years లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఈ రేటు లాస్ట్ 1 year లో 50% పెరిగింది. అంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి ఈక్వలెంట్ గోల్డ్ పెరిగిందండి. కాకపోతే ఇక్కడ ఇండియాలో ఏంటంటే గోల్డ్ని ఎవరు కూడా ఒక ఎసెట్ లాగా ట్రీట్ చేసి దాన్ని అమ్మడానికి ట్రై చేయరు. అది పర్మనెంట్ ఎసెట్ లాగా ఉంచుకుంటారు కాబట్టి ఉంది కాబట్టి. అదర్వైజ్ ప్రపంచం మొత్తం మీద లాస్ట్ 1 year లో ఎక్కువ మంది డబ్బులు సంపాదించింది స్టాక్ మార్కెట్ లో కాదండి, ఈ గోల్డ్ ఉంచుకున్న వాళ్ళందరూ. ఓకే. అంటే తెలంగాణలో 1,250 టన్స్ గోల్డ్ ఉంది, అండ్ మహారాష్ట్రలో 1,500 టన్స్, ఉత్తరప్రదేశ్లో 655, మొత్తం మీద 22,000 టన్స్. ఇది ఐఏఎం వాళ్ళ స్టడీ అనమాట. ఏ సిటీలో 22,000 టన్నులు. ఇది లీగల్ గా కొన్ని స్టేట్స్ లో. ఇవి కాకుండా దేవుడు పుట్టిన ల్యాండ్ అండి ఇది. ఎంత ఉండాలి గోల్డ్ అసలు. క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 7,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 7,000 అప్పుడు సింధు నాగరికత, మరప్ప నాగరికత అప్పుడు 2 floor బిల్డింగ్స్ లో స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టుకుంటూ ప్రాజెక్టుల దగ్గర పంటలు పండించుకుంటూ గడిపిన స్వర్ణభూమి అండి ఇది. స్వర్ణం ఎక్కడ పెట్టినా ఉంటుంది ఇండియాలో. అందుకని లెక్కలు లేవండి. ఎవరు లెక్కేస్తారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కలు? మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి, టన్ను లెక్క, కేజీ లెక్క. మీరు ఎక్కడైనా కావండి కిలోమీటర్ కింద లోయ గుంతలాగా ఒక టెంపుల్ వెళ్తుంది. అందుకని అన్లిమిటెడ్. ఇక్కడ లెక్కలు కరెక్ట్ తెలియదు ఎవరికి. సంస్కృతికి పుట్టిన భారతదేశం సంస్కృతి పుట్టిందే ఇక్కడ. అందుకని ఇక్కడ లెక్కలు ఎవరు తెలియదు. బట్ అఫీషియల్ లెక్క మాత్రం 22,000 టన్నులు ఉందన్నమాట. ఇది ఎంత అంటే వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర కలిపి ఎంత ఉందో అంత అనమాట. అంటే రీసెంట్ గా ఈవెన్ ఆర్బీఐ కూడా దగ్గర 800 టన్నులు పోగు చేసిందండి. వరల్డ్ 4th బిగ్గెస్ట్ గోల్డ్ స్టోరేజ్ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ మన ఆర్బీఐ. అంటే ప్రపంచంలో ప్రతి బ్యాంకు కొంటనే ఉంది అదే పనిగా. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు, ప్రతి సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్లే ఆ రేంజ్లో కొంటనే అనుకోండి, గోల్డ్ ఇంకా పెరిగింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు 2 ముక్కలాగా ఉంది. వెస్టర్న్ కంట్రీస్ అందరేమో క్రిప్టోస్ మీద పడ్డారు, డిజిటల్ కరెన్సీ మీద. అండ్ బ్రిక్ కంట్రీస్ అన్నేమో ఫిజికల్ గోల్డ్, ఓల్డెస్ట్ కరెన్సీ గోల్డ్ కాబట్టి దీని మీద పడ్డారండి. 2గా డివైడ్ అవుతున్నారు అనమాట. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆ ప్యాటర్న్ చూస్తే కనుక. ఇది ముందు రోజులు ఎంత దూరం పోద్దో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఎసెట్ రీడిఫైన్ అవుతుంది. అంటే గోల్డ్ సిల్వర్ కి చాలా స్వర్ణయుగంలో ఉంది అది. ఇంకా ఈ చార్ట్ ప్రకారం చూసుకుంటే అది పడేలా కనపట్లేదండి, ఇంకా పెరిగేలా కనపడుతుంది. దీన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. చార్ట్లు బ్రేక్అవుట్ అయితే పరిగెడుతూనే ఉంటాయి అనమాట. అయితే ప్రతి ఎసెట్ కి సైక్లికల్ నేచర్ ఉంటుంది, ఎక్కడో చోట ఆగాల్సిందే. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే స్లో చేస్తాయో, ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్స్ మొత్తం ట్రంప్ టారిఫ్లు అన్ని ఆగిపోతాయి గొడవలు, అప్పుడు బహుశా ఇవన్నీ కూడా ఈక్విటీ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఆ సింటమ్స్ ఏం కనిపించడం లేదు. అండ్ 1 year బ్యాక్ నేను వెయిట్ చేశాను, వర్స్ట్ అనుకుంటే 90,000, హైయెస్ట్ అనుకుంటే 1,10,000 అని. 1,10,000 అనుకున్నాక ఇంకా స్పీడ్గా వచ్చేసింది. అసలు అంటే సిల్వర్ విషయానికి వస్తే రోజుకు రూపాయి పెరుగుతుంది. సిల్వర్ పెరిగిద్దండి, ఎందుకంటే ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా పెరిగింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ టూ మచ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఇండస్ట్రియల్ యూటిలిటీ ఉంటుంది. అంటే చార్ట్స్ కూడా 40 years చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యండి, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్, పవర్ఫుల్ చార్ట్ ప్యాటర్న్స్. అంటే సిల్వర్ కూడా గోల్డ్ కన్నా ఎక్కువ మూవ్ అవుద్ది యాక్చువల్ సిల్వర్, ఎందుకంటే ఇండస్ట్రీ కోసం కొనాలి కాబట్టి. అదే టైంలో మైనింగ్ యాక్టివిటీస్ మాత్రం బాగా డల్ అయిపోయినాయి వరల్డ్ వైడ్గా. సో ఇప్పుడు అందరూ గోల్డ్ లక్షలు పెట్టి కొనలేరు కాబట్టి, అంటే ఫిజికల్ గోల్డ్ అందరూ కొనలేరు కాబట్టి వేరే ప్రత్యామ్నాయ ఇతర మార్గాలు ఏమున్నాయంటారు? లైక్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సో అటువంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఏమున్నాయంటారు? బేసికల్గా మనం ఎంత పబ్లిక్ ని పుష్ చేసినా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడరండి గోల్డ్ ని. గోల్డ్ అంటే పర్మనెంట్ అసెట్ అంతే, కొంటమే, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు వాటికి.
ఎవరిళ్ళలో పోతే ఆ ఇళ్ళలోంచి బ్యాంక్ లాకర్లోకి వెళ్ళిపోద్ది, ఇంక బయటికి పోదండి ఇప్పటికి అది. అందుకని గోల్డ్ నిజంగా ఎసెట్ అయినా అంటే అది క్వశ్చనబుల్లే. మన పుస్తకాలు చదువుతాం ఎసెట్ అనుకుంటాం కానీ మీరు మ్యూచువల్ ఫండ్ లో కొనమంటే కొనలేరు వాళ్ళు. ETF మ్యూచువల్ ఫండ్ కొనలేరు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏదో మనలాంటి ట్రేడర్స్ టెంపరీ కొని అమ్మటం చేయమంటే వాళ్ళు చేయరు అట్లా. గోల్డ్ అంటే టచ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ కి మార్కులు లేవు. అదొక ట్రెడిషనల్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అంతే దాన్ని ఇంటర్నెట్ లో కొని పెట్టుకోవడం ఆ సాటిస్ఫాక్షన్ మెజర్ చేయలేవు, మెజర్ చేయడానికి స్కేల్స్ దొరకవు. అందుకని ఇండియన్స్ కి ట్రెడిషనల్ గా బై డిఫాల్ట్ గోల్డ్ అంటే మోజు ఎక్కువ. ఆ మోజు తోటి కలెక్షన్ బిన్ అయింది, కలెక్షన్ చేస్తూనే ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రేటు దగ్గర నిజంగా గోల్డ్ షాప్ సర్వైవ్ అవుతాయి ముందు రోజులు అంటే చాలా టఫ్. ఇంత ముందులా గోల్డ్ రేట్లు ఉండవు. కాబట్టి గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి తక్కువ క్వాంటిటీ అమ్మినా కూడా టర్న్ ఓవర్ వైజ్ మనకు కనపడుతుంది, కానీ సేల్స్ బాగా డౌన్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఇప్పటికీ మనకు కనపడుతుంది షాపులన్నీ ఖాళీగా. ఈ రేటు దగ్గర ఎవరు కొంటారంటే పడితే కొంతమంది చూస్తుంటారు. అందుకని 1 or 2 years వరకు గోల్డ్ షాపుల్లో టర్న్ ఓవర్ వైజ్ కనపడుతుంటదే కానీ ఇంత ముందులాగా కేజీ లెక్క గోల్డ్ వాళ్ళు అమ్మలేరు ఆర్నమెంట్స్ ని. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే స్టిల్ గోల్డ్ మీరు అన్నట్టు ETFs మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఫిజికల్ గా కొనాలి అనుకుంటే మాత్రం ఇజ్ ఇట్ రైట్ టైం అంటే చెప్పలేము, ఎందుకంటే 1.1 lakh ఉంది నడుస్తుంది ఆల్రెడీ. కొంచెం డిప్ అయిన దాకా వెయిట్ చేసి తీసుకోవడం బెటర్. డిప్ గ్యారంటీ అవుద్దా అంటే చెప్పలేము, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్సే షాపింగ్ బీన్ చేసినాయి, వాళ్ళు తెలుసుకుంటే మనం ఎంత, అందుకని చెప్పలేము. ఈ డీ-డాలరైజేషన్ పుణ్యమా అంటూ అమెరికాలో ట్రెజరీస్ కొనే బదులు ప్రతి సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు గోల్డ్ కొంటే బీన్ చేసినాయి. అంటే ఇది డాలర్ కొనే బదులు ఆల్టర్నేటివ్ గా గోల్డ్ క్లియర్ కనపడుతుంది. ఆ క్లియర్ గా గోల్డ్ ఎడ్జ్ ఉన్నంత కాలం గోల్డ్ ప్రైస్ పరిగెడుతూనే ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో రాదు. అది ఎప్పుడైతే అమెరికన్ ట్రెజరీస్ మళ్ళీ అది కొంచెం హాట్గా తయారు అవుతాయో అప్పుడు గోల్డ్ కొంట ఆపేసి మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ అమెరికన్ ట్రెజరీస్ కొంట బీన్ చేస్తే అప్పుడు ఏమైనా వాళ్ళు గోల్డ్ కొంట ఆపేస్తున్నారు కాబట్టి కొంత కరెక్షన్ లోన్ అయ్యే ఛాన్స్ ఉంది. చార్ట్లు చూస్తే ఎక్కడ అది కనపట్టలేదండి. అదేదో ఇంట్రాడే స్టాక్ లాగా రోజుకి 1% మూవ్ అవుతున్నాయి. మనం చాలా రేరు చార్ట్లు అంత స్ట్రాంగ్ గా మనం చూడటం అనేది, అంటే కమోడిటీలో పర్టికులర్ గా. ఒక పక్క క్రూడ్ చూస్తేనేమో టూ మచ్ కిందనే కొట్టుకుమిళ్ళాడుతుంది, ఈ వైపు గోల్డ్ చూస్తేనేమో ఆకాశంలో అది పైకి పోతా ఉంది. అంత వైరుధ్యం మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. బట్ వరల్డ్ వైడ్ గా అసెట్స్ అన్ని రీడిఫైన్ అవుతున్నాయి కాబట్టి చార్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మొత్తానికి ఇంకా దీపావళికి ఇంకా ఎంత వరకు వెళ్తుంది ఏంటనేది ఇంకా అది మనకి దివాళీ దసరా ఒకటేనండి. సెంట్రల్ బ్యాంక్స్ రోజు చేస్తున్నాయి. నిన్న RBI ల్యాండ్ కొన్నారు ఒకటి ముంబైలో, 4 acres ల్యాండ్. అవునవును, ఆల్మోస్ట్ మోర్ దెన్ 4,000 crores కదా. మనం కోకపేటలో ఎకరం 100 కోట్లు అంటే అద్భుతం అన్నాం, ఇది అద్భుతం అంటే. రైట్ సార్, రైట్. అంతే, అంత వస్తున్నాయి వాటి దగ్గర డబ్బు. ఎగ్జాక్ట్లీ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామన్ గారు. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.